మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రేణు ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న శివుడు బాణాసురుడి అవస్థని గమనించి యుద్ధానికి తాను వెళ్ళలేను, మరి తన బిడ్డడైన బాణాసురుడిని ఏ విధంగా రక్షించాలని పార్వతీదేవిని అర్థిస్తాడు. పార్వతి, నువ్వెళ్ళి ఆ బాణాసురుడి మన బిడ్డడైన బాణాసురుడిని రక్షించు అంటూ చెప్తాడనమాట. అప్పుడు దేవి లంబాదేవితో సహా యుద్ధ ప్రవేశం చేస్తుంది. శ్రీకృష్ణుడిని అర్థిస్తుంది బాణాసురుణ్ణి వదిలేమని. అప్పుడు శ్రీకృష్ణుడు ఆవిడతోటి ఏమంటున్నారు, జగదంబ, ఈ బాణుడు తనకి 1000 చేతులు కలవని మత్తిల్లి మైమరిచి మరీ సంచరిస్తున్నాడు. ఈ బాహువులను ఖండిస్తే గాని అతని గర్వం అణగదు. అయితే నీ కోరిక మేరకు 2 బాహువులు ఉంచి అతన్ని నేను కాపాడగలను. అప్పుడతను సజ్జన సన్మానుడు కాగలడు. ఇందుకు అంగీకరించాలి నువ్వు. అంగీకరిస్తే దయచేసి అడ్డు తొలగిపో అన్నాడు. దానికి వెంటనే పార్వతీదేవి అంగీకరించి లంబతో సహా అడ్డు తొలగి అదృశ్యమైపోయింది. ఎప్పుడైతే జగదంబ అడ్డు తొలగిద్దో అప్పుడు బాణుణ్ణి చురచురా చూశాడు కృష్ణుడు. అన్నాడిలా, రాక్షసేశ్వరా, ఆడదాన్ని అడ్డుపెట్టుకున్నానో భయం లేదనుకున్నావు. నీలాంటి వాడికి అది తగదు. మహామాయలు ఎన్ని పన్నినా నా చక్రధాటికి ఆగవవి. నిన్ను రక్షించలేవు. నిన్ను కాపాడ్డం ఇంక ఎవరి తరము కాదు. ధైర్యం చిక్కబట్టుకో, రణరంగంలో నిలబడు అన్నాడు. విరవిల్లాడుతూ నిల్చున్న బాణాసురుడిపైన రూక్ష వీక్షణాన్ని ప్రసరించి ప్రచండ వేగంతో సుదర్శన ఆయుధాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. కోటి మధ్యంతిన మార్తాండంలాగా వేగంతో ప్రయాణం చేసింది ఆ చక్రం. ఆ వేగాన్ని కనులెత్తి చూడలేకపోయారు ఎవ్వరూ కూడాను. భయభ్రాంతులై చేష్టలుడికిపోయారు. ఊహించని వేగంతో వచ్చిన ఆ చక్రాయుధం ముందుగా బాణుని తేజోరాశిని నిర్మూలించేసింది.
తర్వాత అతని హస్తాలను ఒకదానిని ఒకటి నరికి రెంటిని మాత్రమే మిగిల్చింది. చేతులు తెగిపోవడంతో చిప్పిలిన రక్తంతో ఆకాశమంతా సాంధ్యకాంతి అలుముకున్నట్లుగా అయింది. వెనుక తిరిగింది చక్రం. కృష్ణుణ్ణి కరకమలాన్ని అలంకరించింది. ఖండఖండాలైన హస్తాలు, వాటి నుంచి ఉబికి వస్తున్న రక్తం. బాణాసురుణ్ణి చూసేందుకు భయకంపితులైపోయారంతా. అయితే బాణాసురుడు మాత్రం మాత్రం అధైర్యపడలేదు. ఉన్న 2 చేతులతోనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆకాశం ప్రతిధ్వనించేట్టుగా గర్జించాడిలా. కృష్ణ, యుద్ధం ముగిసిందని అనుకుంటున్నావేమో. లేదు, నిలు. చేతులు ముక్కలయ్యాయి. తెగిపడిన నేలమీద ఏనుగు తొండాల్లాగా ధూళిలో పుల్లుతున్నాయి. అయినా బాణుని విజృంభణ తగ్గలేదు. దానికి కోపగించుకున్నాడు కృష్ణుడు. మళ్లీ బాణునిపైన చక్రాయుధాన్ని ప్రయోగించాలనుకున్నాడు. ఆ ఆలోచనని గమనించిన శివుడు ప్రమదగణాలతోటి కృష్ణుడు ముందు ప్రత్యక్షమయ్యి అన్నాడిలా. కృష్ణదేవా, సర్వలోకానికి సృష్టి స్థితి సంహారకుడివి నువ్వు. మధుకైటబాది రాక్షసుల వినాశనానికి కారకుడివి నువ్వు. లోకాలన్నిటికీ ఆద్యుడివి నువ్వు, పురుషోత్తముడివి నువ్వు. నీకుగాని నీ చక్రాయుధానికి గాని తిరుగులేదు. మళ్లీ ఆ చక్రాయుధాన్ని ప్రయోగించుకు. బాణాసురుడు నా భక్తాగ్రేసుడు. నువ్వు గాని అతని హతమారిస్తే నా ప్రాభావం అంతరించినట్టుగా నేను భావిస్తాను. అందుకే వేడుకుంటున్నాను నిన్ను, చక్రాయుధాన్ని మళ్లీ ప్రయోగించొద్దు అని. మహాదేవా, లోకాలన్నిటికీ ఆధారభూతుడువైన నిన్ను సురాసురాది ప్రాణకోటి పూజిస్తోందయ్యా. మహాత్ముడవు నీవు. నీ మాట నేను కాదంటానా? నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. చక్రాయుధాన్ని ప్రయోగించను. బాణాసురుడికి ప్రాణభిక్ష పెడుతున్నాను అన్నాడు కృష్ణుడు. ఆనందించాడు శివుడు. నీ ప్రియకార్య నిర్వహణ కన్నా నాకు కావలసిందేముంది? నీకిదే నా నమస్కృతి అన్నాడు కృష్ణుడు. గరుడాదిరూఢుడై అనిరుద్ధుడు ఉన్న వైపుకు వెళ్ళిపోయాడు. అక్కడ్నుంచి నిస్తేజంగా నిల్చున్న బాణుణ్ణి చూశాడు నందీశ్వరుడు. ఏదో చెప్పబోతున్న అతన్ని వారించాడు. శివుని సన్నిధికి తీసుకువెళ్ళాడు అతన్ని. అక్కడ చెప్పాడిలా. బాణాసురా, చేతులు తెగిపడి తీవ్ర వేదనతో మూలుగుతున్నావు. నీ బాధను తొలగించగలవాడో ఈ ఈశ్వరుడొకటే. అతన్ని ప్రసన్నం చేసుకో. పోయిన చేతులు పోయాయి. మిగిలిన ఆ 2 చేతులు ఎత్తి ప్రగాఢ భక్తితోటి నాట్యం చేయి. శివుడు కరుణిస్తాడు అన్నాడు. ఆ మాటలకు ఎంతగానో సంతోషించాడు బాణాసురుడు. నందీశ్వరుడు చెప్పినట్టుగానే చేతులు పైకెత్తి భయభక్తులతోటి పరవశుడయి నర్తించాడు. పరమేశ్వరుడు అందుకు ఆనందించి ఆ భక్తి ప్రపత్తులకు మురిసిపోయాడు. అనుగ్రహించాడిలా. బాణా, ఎప్పటినుంచో నీకు వరాలు ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతున్నాను. ఈనాటికి సముచితమైన సమయం ఆసన్నమైంది. కోరుకో. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. శివుడి మాటలకు ఉప్పొంగిపోయాడు ఈ బాణాసురుడు. అడిగాడిలా. దేవా, ఏ లోకంలోనైనా ఎవరితోనైనా నేను అజేయుణ్ణి కావాలి. ఆ వరాన్ని ప్రసాదించు అన్నాడు. పరమేశ్వరుడు ఆ వరాన్ని కరుణించాడు. బాణా, నిన్నిక ఎవ్వరూ గెలవలేరు. అలాగే నీకిక ఎవరి వల్ల మృత్యు సంభవించదు. మరో వరం కోరుకో, ఇస్తానన్నాడు. అయితే నేను నీ సాన్నిధ్యంలో నర్తించినట్టుగా ఎవరినైనా నీ ముందు నర్తిస్తే వారికి కూడా ఇప్పుడు నువ్వు నన్ను అనుగ్రహించినట్టే అనుగ్రహించు. అడిగిన వరాలన్నీ ప్రసాదించు అంటూ వేడుకున్నాడు. పరమేశ్వరుడు ఆ వరాన్ని కూడాను ప్రసాదించాడు. చెప్పాడిలా. బాణా, నియమనిష్టలతోటి ఆహారాన్ని స్వీకరించేవారు, సర్వదా క్షమాశీలురు, రుజు ప్రవర్తన కలవారు. అలాంటి భక్తులు ఎవరైనా పరమోత్సాహంతోటి నా ముందు నాట్యం చేసినట్టయితే వారికి సకల మనోరథాలు నెరవేరుతాయి. నీకింకో వరం కూడా ఇవ్వాలని కోరికగా ఉంది, కోరుకో అన్నాడు. రక్తధారలతోటి భరించలేని నొప్పులతో ఉన్న తనని తాను చూసుకున్నాడు బాణుడు. అర్థించాడిలా. దేవా, ఈ బాధను నేనింక తట్టుకోలేకపోతున్నాను. దయచేసి తొలగించి. సన్నగా నవ్వాడు శివుడు. అతని వేదనను తొలగించాడు. చేతులు కూలిపోయి అందవికారంగా ఉన్న బాణుణ్ణి అందంగా తీర్చిదిద్దాడు. మరో వరం కూడా కోరుకోమన్నాడు అతన్ని. స్వామి అంటూ 2 చేతులు జోడించాడు. కన్నీరు పెట్టుకున్నాడు. నందీశ్వరునితో సమానమైన పదవిని కరుణించు అన్నాడు బాణుడు. అంగీకరించాడు శివుడు. అన్నాడిలా. బాణా, నువ్వు కోరుకున్నట్టే మహాకాళుడు అనే పేరుతోటి నందీశ్వరునికి సమానమైన నా ప్రమథుల్లో నువ్వు వెలుగొందుతావన్నాడు. అక్కడితో ఊరుకోలేదు శివుడు. బాణునికి అనంత తేజోరాశి, అనన్యసామాన్య రూప వైభవాన్ని ప్రసాదించాడు. అన్నాడిలా. బాణా, నా భక్తులకు ఎప్పుడూ ఎలాంటి ఆపదలుగాని దుఃఖాలుగాని దరిచేరు. నేను ప్రసన్నుణ్ణి అయితే వారికి సమస్త అభిష్టాలు నెరవేరుతాయి. భక్తి రక్షణే నా నిరంతర కృత్యం. నువ్విక ఈ సిద్ధదేహంతోటి లోకాలన్నిటా ప్రకాశించు.
అంటూ వరమిచ్చాడు. ధన్యుణ్ణి అన్నాడు బాణుడు. పరివార సమేతంగా శివుడు అదృష్టుడయ్యాడు. కృష్ణుణ్ణి సమీపించాడు నారదుడు. కుశలం కనుక్కున్నాడు. నారదుణ్ణి శాస్త్రోక్త పద్ధతిలో గౌరవించి అతనితో ఇలా అన్నాడు కృష్ణుడు. మునీంద్ర, అనిరుద్ధునికి వెంటనే కళ్యాణ మహోత్సవం జరిపించాలి. ద్వారకలో అతను కనిపించబోయేసరికలా అంతా కకావికలై ఉన్నారు. ఇప్పుడు ఈ వివాహం జరిపించి ద్వారకవాసులందరికీ ఆనందాన్ని కలిగించాలి. కనులారా అనిరుద్ధుణ్ణి అంతా చూసుకోగలగాలి అన్నారు. అవశ్యం అన్నాడు నారదుడు. అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నది కృష్ణుడికి చెప్పి అతనితో సహా కన్యాంతఃపురంలోకి ప్రవేశించాడు నారదుడు. శ్రీకృష్ణుడు నారదుల్ని చూసి చేతులు జోడించి నమస్కరించింది చిత్రరేఖ. వెంటనే నడిచి అనిరుద్ధుణ్ణి చూపించింది. అల్లంత దూరంలో గరుడుణ్ణి చూడగానే అనిరుద్ధుని శరీరాన్ని అంటి ఉన్న పాసాకర సర్పాలన్నీ భయంతోటి చల్లాచెదరలై దూరంగా తొలగిపోయాయి. మనవుణ్ణి సమీపించాడు కృష్ణుడు. కౌగిలించుకున్నాడు అతన్ని. పరవశించిపోయాడు. అనిరుద్ధుణ్ణి కృష్ణుడు కౌగిలించుకున్నంతనే అతని శరీరం మీద ఉన్న గాయాలన్నీ అదృశ్యమైపోయాయి. అలాగే వాటి బాధ కూడా మటుమాయమైంది. దేహం సర్వం పులకించింది. పారిజాతంలా ప్రకాశించింది. అంతలో అక్కడికి బలదేవుడు ప్రద్యుమ్నుడు కూడా వచ్చారు. వారు కూడా అనిరుద్ధుణ్ణి కౌగిలించుకుని ప్రియ ఆశీర్వాదాలు అందజేశారు. నారద వైనతేయులు కూడా అనిరుద్ధుణ్ణి ఆశీర్వదించారు. చిత్రరేఖ హితవు మేరకు ఉషాసుందరి వినయంగా వారందరికీ నమస్కరించింది. మంగళ ఆశీర్వాదాలని అందుకుంది. కృష్ణుడితోటి నారద అప్పుడు ఇలా అన్నాడు. పురుషోత్తమ, శత్రువుని జయించావు, దిగ్విజయాన్ని సాధించావు. ఇక ఆలస్యం వద్దు. అనిరుద్ధుని వివాహ మహోత్సవాన్ని వెంటనే జరిపించు. శుభనక్షత్ర తిథి వారాలతోటి శుభలగ్నం సమీపించిందన్నాడు. పిలిచినట్టుగానే కుంభాండ మంత్రి అక్కడికి ప్రవేశించాడు. ఆయా వివాహ ద్రవ్యాలతోటి విచ్చేశాడు. చేతులు జోడించి నమస్కరించి నిలిచాడు. కృష్ణుడికి విన్నవించుకున్నాడిలా. ప్రభూ, నువ్వు శరణాగత సంరక్షకుడివి, కరుణాసముద్రుడివి, కళ్యాణమూర్తివి, మా కట్టెదుట సాక్షాత్కరించిన పరమేశ్వరుడి. నిన్ను నేను శరణు వేడుకుంటున్నాను. కరుణార్థ దృష్టితోటి నన్ను కాపాడు అన్నాడు. నారదుడిని చూశాడు కృష్ణుడు. ఆ చూపుడికి అర్థం తెలుసుకున్న నారదుడు చెప్పాడిలా. ఈ కుంభాండు నీ అనుగ్రహ యోగ్యుడే అంటూ సన్నగా నవ్వాడు కృష్ణుడు. కుంభాండుణ్ణి ఆజ్ఞాపించాడిలా. మంత్రి సత్తమా, నువ్వెంతో యోగ్యుడు అని నాకింతకు ముందే తెలుసు. ఇక నుంచి ఈ బాణాసుర విభవం సర్వం నీకు అనుగ్రహిస్తాను. చిరంజీవివై వర్ధిల్లు. అలాగే ఆలస్యం అమృతం విషం అన్నారు. అందుకని వెంటనే ఉషా అనిరుద్ధుల వివాహాన్ని జరిపించు. అవశ్యం అన్నాడు కుంభాండు. అంతఃపుర స్త్రీలను ఆజ్ఞాపించాడు. వారు ఉషా అనిరుద్ధులకు మంగళస్నానాలు చేయించారు. ఇద్దరినీ వివాహ అలంకరణతోటి కళ్యాణ మండపానికి తోడుకుని వచ్చారు. ఆ మహోత్సవాన్ని చూసేందుకు వరమునితో సహా బ్రహ్మ విచ్చేశాడు అక్కడికి. దేవేంద్రుడు కూడా వచ్చాడు. అప్సరసులు, గంధర్వులు ఆ మంగళ మండపంలో నృత్యగానాది వినోదాలతోటి అందరికీ ఉల్లాసాన్ని కలిగించారు. సచీదేవి, స్వాహాదేవి ఆదిగా గల దేవపురంద్రీమణులంతా కూడాను పేరంటం వేడుకల్లో పాల్గొన్నారు. బృహస్పతి స్వయంగా పౌరోహిత్యాన్ని స్వీకరించాడు. ఉషా అనిరుద్ధుల పరిణయ మహోత్సవాన్ని నిర్వర్తించాడు. వివాహానంతరం నూతన వధువరులను వెంటపెట్టుకుని పార్వతీ పరమేశ్వరుల సన్నిధికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. వధువరుల చేత వారికి సాష్టాంగ నమస్కృతులు ఆచరింపజేశాడు. ఆది దంపతులు ఆ నూతన వధువరులను ఆశీర్వదించి అభినందించారు. బాణాసురుణ్ణి పెనునెమరిని ఉషా అనిరుద్ధులకు బహుమతులుగా అందజేసింది పార్వతి. కృష్ణునితో సహా ఆ పురాణ దంపతులను వీడుకున్నారు. సపరివారుడై గరుడుణ్ణి అధిరోహించారు కృష్ణుడు. ద్వారకాపురికి ప్రయాణమయ్యాడు. పరివార సహితంగా కృష్ణుడు ప్రయాణమవుతున్నాడని తెలిసి అతన్ని సమీపించాడు కుంభాండు. చెప్పాడిలా. ప్రభూ, బాణాసురుణ్ణి పశుగణాల్లో శ్రేష్టమైనవి ఎన్నో వరుణి దేవుని దగ్గరున్నాయి. వాటి పాలు ఆరగించిన వారు మహాబలవంతులై అజేయులవుతుంటారు. వాటిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతం చేసుకోవాలి. వరుణుని దగ్గర అవి ఉండడం ఎంతమాత్రం మంచిది కాదు అంటూ. నిజమే అన్నాడు కృష్ణుడు. అన్న ఆజ్ఞను స్వీకరించాడు. ప్రద్యుమ్న బలరాములను ఇరుపక్కులా ఉంచుకొని గరుడాధిరూఢుడై పడమటి సముద్ర తీరం చేరుకున్నాడు. నెమలి వాహనం పైన వారిని అనుసరించి ఉషానిరుద్ధులు కూడా అక్కడికి చేరుకున్నారు. చిత్ర విచిత్రమైన వర్ణాలతోటి కళ్లతోటి మిరుమిట్లు గొలుపుతున్న లక్షలాది గోవులను కృష్ణుడు అక్కడ చూశాడు. చిన్ననాటి నుండి దేనువులు లాలన అలవాటు. ఆ అలవాటు ప్రకారం కృష్ణుడు ఆ గోవుల్ని సమీపించాడు. దగ్గరికి రమ్మని ఆహ్వానంగా పలికాడు. ఆహ్వానాన్ని అందుకున్న గోవులు రాలేదు సరిగదా, అదృశ్యమైపోయి పరుగున పోయి సాగర గర్భంలో దాక్కున్నాయి. చూసి విభ్రాంతి చెందాడు కృష్ణుడు.
గరుడుణ్ణి చూశాడు. తన మనోగతాన్ని వ్యక్తీకరించాడిలా. గరుడా, బాణునిపైన యుద్ధం ప్రకటించిన రోజుల్లో సత్యభామాదేవి నన్ను సమీపించి, ప్రాణేశ్వర, ఈ దానవరాజు దగ్గర అత్యంత శ్రేష్టమైన గోవులున్నాయని విన్నాను. వాటి పాలు తాగితే ముసలితనం రాదని విన్నాను. బాణుణ్ణి జయించి గోవులను వెంటబెట్టుకుని రమ్మంది. అయితే ధర్మాతిక్రమణ వద్దు అంది. అయితే ఆ పశువులిప్పుడు పారిపోయాయే, సముద్రంలో దాక్కున్నాయే, మరిప్పుడేం చెయ్యాలి? తగిన ఆలోచన ఏదైనా ఉంటే చెప్పగలవు అంటూ చెప్పేందుకు ఈ గరుత్మంతుడు దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు. మరి అతనికి ఏ ఉపాయం తట్టింది? అతనేం చెప్పాడు? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకొని ఈ గరుడు ఉపాయంతోటి ఈ గోవుల్ని తాను తీసుకువెళ్ళగలిగాడా శ్రీకృష్ణుడు అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.